చూడాలని ఉందే. ఈరోజు బాగున్నావా ఆంటీ? ఎవడా నన్ను ఆంటీ అనేదే? ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లా అంత ఫెయిర్ గా ఉంటే ఆంటీ అంటానికి నీకు నోరేలా వచ్చిందిరా? ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. చాలా బాధాకరంగా ఉంది. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు. ఆ మాట నువ్వు చెప్పకూడదు, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఏం చేయగలరా అండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు, ఏం బీకలేరు. దీనికి మీరు ఏమంటారు? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఈ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ప్రతి ఒక్కరు నన్ను చూడగానే అంటారు, ఏంటది? దున్నపోతల ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు అన్నాడు. అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. వచ్చింద్రా ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ వల్లిస్తది అంటే ఏమిటి? ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఎందుకంటే ఎందుకు? గౌడి గేదెల బాడీ ఇచ్చాడు గాని గోరంత కూడా బ్రెయిన్ ఇవ్వలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అధికారం కోసం పరుగులు తీయాలని చూస్తున్నాడు. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కానీ ఎవరు ఆయన్ని పట్టించుకోవటం లేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్ తో ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. సారీ. ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. నువ్వు నాకు మర్యాద గురించి చెప్తున్నావా? నీ బతికేమిటో నాకు తెలీదా? సో ఎవరైనా కూడా దిశ యాప్ ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప. ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు గాని, హోంమంత్రి గారు గాని వెళ్ళలేదు అంటే చెప్పు, చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు, డొల్లా. నాకు అర్థం కాలేదు. మనమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలా అంటే కనీసం మనం ఏం మాట్లాడుతున్నాము, ఏమి మనకి రాసిస్తున్నారు, ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏంటి అనేటువంటి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలను చూసాం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో, గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నారు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కళ్ళారా చూసాం. ఎవరండి బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు జగనన్నకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు. ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ముక్కలు చెక్కలు చేసి అప్పుల పాలు చేసి కూడా అడుక్కు తినే పరిస్థితి మేము వచ్చాము అంటే ఆయన చేసిన ఎదవ పనుల వల్లే. కాబట్టి నువ్వెక్కడ దొరికావే నాకు? ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చెయ్యాలి అన్న ఆలోచన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి లేదు. మీరు కూడా అలాంటి కలలు కనటం మానేయండి.
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన